హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే రెడ్ చిల్లీ రైస్ని చూపించబోతున్నానండి. కారం అన్నము ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ రెసిపీ మనకి చాలా వరకు యూజ్ అవుతుందండి. అంతేకాదు బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో మనకి ఈ రెసిపీ రెడీ అయిపోతుందండి. సో చాలా టేస్టీగా చాలా క్విక్గా కూడా అయిపోతుంది. అయితే ఇప్పుడు మనము ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదామా. నేను ఒక కళాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1 టీ స్పూన్ అంతా జీలకర్ర వేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా వేయించిన వేరుశనగ పప్పుని వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాక 1 రెమ్మ కరివేపాకుని ఇలా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత 1 ఉల్లిపాయని కట్ చేసి 1 నిమిషం వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నానండి. 1 నిమిషం మాత్రం వేయించుకుంటున్నాను. ఉల్లిపాయ అనేది ఎక్కువ వేగకూడదండి, ఎక్కువ వేగితే టేస్ట్ బాగోదు. సో ఇప్పుడు ఆ తర్వాత నేను ఉడికించుకున్న అన్నాన్ని 250 గ్రాముల రైస్ని ఇలా బాయిల్డ్ రైస్ని వేసుకుంటున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. అలాగే 1.5 టీ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఒక్కసారి మొత్తాన్ని ఇలా కలుపుకుంటున్నానండి. ఇలా చిటికలో మనకి రెడీ అయిపోయింది, చూసారా ఎంత తొందరగా రెడీ అయిపోయిందో చూసారా. చివరిగా నేను నిమ్మరసాన్ని పిండుకున్నానండి. ఇలా ఒక్కసారి కలుపుకుంటున్నాను. నిమ్మరసం వేయడం మూలంగా ఈ కారం అన్నానికి చాలా టేస్ట్ అనేది వస్తుంది, రుచి కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని చక్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. చాలా తొందరగా అయిపోయే రెసిపీ కదా. కేవలం 5 నిమిషాల్లో మనకి ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయింది, చూసారా. దీనికి కాంబినేషన్గా మనకి కచంబర్తో చేసుకుంటే చాలా బాగుంటుందండి. పెరుగు చట్నీతో మాత్రం సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది రైస్ అనేది. సో ఈ టేస్టీ అయిన రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయిపోయింది, చూసారా. చివరిగా నేను పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకున్నాను. సో తినడానికి చాలా టేస్టీగా ఉందండి. అంతేనండి, చాలా సింపుల్గా మనకి ఈ కారం అనేది రెడీ అయిపోయింది కదా. తప్పకుండా మీ రెసిపీ అనేది ట్రై చేస్తారు కదా. ట్రై చేసి కామెంట్ రూపాన ఎలా వచ్చిందనేది మీ అభిప్రాయం తెలియచేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.